హలో మామ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో। ఈ వ్లాగ్ వచ్చేసి మన జాతర టైంలో జబర్దస్త్ టీం వచ్చి చాలా స్కిట్స్ అండ్ పర్ఫార్మెన్స్ చేశారు కదా, సో ఆ వ్లాగ్ అనమాట। సో తప్పకుండా ఈ వ్లాగ్ చూడండి, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట। తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ, ఎంజాయ్ ద వీడియో। పక్కింటోడిది నడవడం ఏంట్రా? అది సహజీవనం అంటే ఏంటి? చెప్పలేవు ఎవర్రా మీరు? మేమేదో పద్ధతిగా పెళ్లి చేసుకున్న కప్పులు రమ్మంటే మీరు వచ్చారు. ఎలాండి మీ వద్దా? మీరొద్దు, మీరు డేటింగ్ కావాలిరా. డేటింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టండి, మంచి రేటింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ కప్పులు రాబోతుంది. నాకు తెలిసిదే బెస్ట్ కప్పులు, ఎందుకంటే ఆ ముసల్దానికేమో వినపడదు, ముసలోడికేమో మాటలు రావు. అలాంటి 40 సంవత్సరాలు కలిసి ఉందంటే మామూలు జంట కాదు. రండి కూర్చోండి. ఇది అంటున్నాడు, ఆ ముసు కూర్చోమన్నాడు, కూర్చో నీకుండా చదువు. ఓకే, మిమ్మల్ని ఒక 4 ప్రశ్నలు అడుగుతాం, వినపడుతుందా? ఏంటి? 4 ప్రశ్నలు అడుగుతాం, వాటి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఆ బెస్ట్ కప్పులు మీరే. మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? ఏదో మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? అలాగలొచ్చా? ఓ పవిత్ర ఏమిటంటే అంటున్నాడు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడిగావా నాయన? ఏంటి అందులో అంత అర్థం ఉందా? ఏమో నేను కరిచి గీ పెట్టిన అర్థం కాలేదు. వాడు 3 సార్లు పిండి పిసికి చపాతి చేస్తే అర్థం అయిపోయింది నీకు? ఆ రోజుల్లో లవ్లు ఎక్కడ ఉన్నాయి నాయన? ఓకే, మా పెద్దలకు తెలిసిన పెళ్ళే. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? ఏంటి పిల్లలు? ఏంటి నన్ను ఒళ్ళు వేసుకు ఊపడానికి నా దగ్గర మట్లు ఊడిపోయి ఏడుతుండే. నీకు 30 ఉంటే నాకు 70 ఉంటుంది. ఏమిటి ఏమిటంటే అట్లాడాడు. పిల్లలు ఎంతమంది అని అడిగేవా నాయన? ఏంటి వాడు పంది పూనకు వచ్చినట్టు ఊగిపోతే నీకు అర్థమైపోయింది. పొట్టుడే కానీ గట్టోడే. రాత్రిలో ఏమో స్టేజీ మీద డ్యాన్స్, పగల ఇంట్లో డ్యాన్స్. 14 మంది. 14 మంది అందరూ పొడుగుగానే పుట్టారు, ఎవడో పట్టుకోబట్టారు. ఓకే, కూర్చో. మీ మూడో ప్రశ్న, కూర్చోరా. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి అన్యోన్యం? ఏంటి? మన ఇద్దరం కలిపి హైదరాబాద్ వెళ్ళిపోదాం వద్దురా. అదే అక్కడ రోడ్లన్నీ ఖాళీ లేవు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏమిటని ఆయన? ఏంటి వాడు ఎద్దు ఏదైనట్టు కాళ్ళు లేపితే నీకు అర్థమైపోయింది. నాకు కోపం వచ్చింది అనుకో, ఆడు సైలెన్స్ గా ఉంటాడు. అబ్బో, ఆడికి కోపం వచ్చిందనుకో, ఆడే సైలెన్స్ గా ఉంటాడు. కూర్చో. మీ దెబ్బకి మేమే సైలెంట్ గా ఉంటాం, ఆడిది ఏమందలే. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? ఏంటి హవా? ఏంటి ఏమిటంటే అంటున్నాడు. ఆపరా, అర్థం కాలేదండి. అర్థం కాలేదండి. చూసారుగా ఆడావే. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేదు, నా హవా నడుస్తుంది. ఇక పదండి. అది కప్పేదే ఒక్కేస్తారు, మీకు ఏమి ఇవ్వరు. ఏది ఏది లాస్ట్ అండ్ ఫైనల్ కప్పులు రాబోతుంది, ఖచ్చితంగా అదే బెస్ట్. వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళొచ్చు కదా. ఏది లోపల పెట్టేది? ఓహో, లోపల ఉందా? ఎక్కడి నుంచి వచ్చి ఈరా ఇటు పక్కన మగవాళ్ళు ఉన్నారు. కూర్చో. ఏమండి, కొత్తగా పెళ్ళైన జంట కొంచెం ముద్దు మురిపాలు ఉంటాయి, ఎందుకంటే అలాగా? సరే కూర్చోండి. ఏమండి, మీ ఆవిడ హైదరాబాద్ లోని కారు బస్సు అవసరం లేదనుకుంటా. ఏ ఫ్యాన్ 5లో పెడితే హైదరాబాద్ వెళ్ళేలా ఉంది. సరే, మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతాం, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. అడగండి. మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజ్? నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదరా. నువ్వు చెప్పరా. చెప్పురా. నువ్వు చెప్పరా. పని చేయరా, ప్యాంటు కూడా లాగే కిందకి. ఇంత సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా మీది అరేంజ్డ్ మ్యారేజ్ నాకు అర్థమైంది. ఓకే. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది?
ఏంట్రా ప్యాంట్లోకి బల్లి ఏమన్నా పోయిందా? ప్రాబ్లం ఏంటి? నువ్వు చెప్పు. ఇదేంటి ఇక్కడ ద్రౌపదిరాగా పడిపోయింది? కొండ మీద దూకింది, ఆడ గుండె మీద తన్నాడు. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కదా. నువ్వే చెప్పొచ్చు కదా. నాకు అర్థమైంది. నేను పిల్లలు అనగానే నువ్వు అన్నవరం అది భీమవరం వెళ్ళినప్పుడు అర్థమైంది. మీ ఇద్దరి మధ్య జరగలేదు. ఇక్కడ కూర్చో. మీ మూడో ప్రశ్న మర్యాదగా కదలకుండా ఇక్కడే కూర్చొని చెప్పండి. ఓకే. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. ఎవరో ఎక్కడ కూర్చున్నావు? నువ్వు చెప్పొచ్చు కదా. ఎవరో ఒకరు చెప్పండి రా. అది చెప్పిద్దండి. చెప్తానండి. నువ్వు చెప్పు. కొడతా ఇంకోసారి చెప్పన్నారండి. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న మర్యాద ఇక్కడే. మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. కరెక్ట్ గా దొరికారు. పోలీసులకి ఇద్దరిని పట్టుకొని వెళ్తారు. మర్యాద ఎవరో ఒకరు చెప్పండి. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఇలా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వే వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా పండుగ డ్యాన్స్ మళ్ళీ రాబోతుంది మీ అందరి కోసం. ఇక్కడికి వచ్చామంటే దానికి మెయిన్ కారణం మన అన్నపూర్ణ స్టూడియోస్ మేనేజర్ అయినటువంటి వరప్రసాద్ గారు. ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి. వరప్రసాద్ గారు ఆయనే. అలాగే ఈ ఈవెంట్ స్పాన్సర్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళందరి వల్ల ఈ రోజు ఇంత ఘనంగా జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడే ఉన్నారా? ఆ పండుగ ఇందా మిస్ అయ్యాడు. రామకృష్ణ గారు సన్మానం చేయడానికి మీ ఇద్దరిని పిలిచారు. మీరు లోపు ఎక్కడ బయటకు వెళ్ళారు. దానివల్ల ఇక్కడ థ్యాంక్ యూ. మనందరూ సెలబ్రిటీ ఇంత దూరం రాగలిగామంటే మన మురళి గారు, చైర్మన్ గారు, ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చామంటే, ఇక్కడికి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీ సపోర్ట్ కూడా మాకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు ఇంత కలగా ఉందండి. చిన్న సాలువ. మన చైర్మన్ మురళి గారికి థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇంత బ్రైట్ గా కనిపించడానికి కారణం ఏంటో తెలుసా? లైట్లు. ఆ లైట్లు ఎవరు పెట్టించారు? మేకప్ ప్లస్ ఆ మేకప్ కనిపించడానికి లైట్లు కదా. లైట్లకి వైర్లు కనెక్షన్ ఇచ్చింది వీళ్ళు కదా. ఎవరు? మరి వన్స్ అగైన్ గురు సాయి లైటింగ్, డెకరేషన్ అండ్ సౌండ్స్. వన్స్ అగైన్ ఇంత చక్కటి వెంకటగిరి అని స్పెషల్లీ ఇంత చక్కటి లైటింగ్, సౌండ్స్, ఎవ్రీథింగ్ మాకు అందజేసిన వాళ్ళు గురు సాయి. సరే ఏ ఈవెంట్స్ అయినా సరే, ఎటువంటి షోస్ అయినా సరే వీళ్ళు సపోర్ట్ ఇచ్చారంటే మీకు ఇలాగే బ్రైట్ గా కనిపించేలాగా స్టేజ్ కానీ, లైటింగ్స్ కానీ, సౌండ్స్ కానీ అరేంజ్ చేస్తారండి. సో సౌండ్స్ వేరు, అలాగే లైటింగ్ వేరు. సో వన్స్ అగైన్ ఇంత చక్కటి లైటింగ్స్ అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే నేను పండుగ కోసం